భక్తి ఉన్న ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 2/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష దశమి విజయదశమి గురువారం. దశమి మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జ్యం ఉదయం 10:17 11:56 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 9:52 10:39 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:37 3:27 వరకు. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 5:48. అమృతగడ రాత్రి 8:09 9:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. మధ్యాహ్నం 1:50 2:36 వరకు శుభకాలం. సుకర్మయోగ రాత్రి 9:44 గరంజి మధ్యాహ్నం 2:41 వని రాత్రి 2:37. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశులు వాళ్ళకి దినఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి. సుఖము, విందు వినోదాలు, ఉద్యోగ లాభాలు, ప్రమోషన్లు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనుట, ఆనందము. శమీ పూజ లేదా రాజరాజేశ్వరి అర్చన దర్శనము చేయని మేలు కలుగుతుంది. వృషభ రాశి వారి ఉద్యోగంలో లాభాలు, ధనలాభం, పనులన్నీ పూర్తవుట, సంతోషంగా ఉంటారు. శమీ పూజ చేయించుకోండి. దుర్గాదేవి రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని అర్చించి దర్శించండి. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు, బంధుమిత్రుల కలయిక, ఆనందాన్ని. నవదుర్గా దర్శనము, రాజరాజేశ్వరి ఆరాధన, స్తోత్రపారాయణ మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారి గృహ వాహన లాభాలు, ధనవృద్ధి, దేవాలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. మహానైవేద్యం పూర్ణంబూరులతో నివేదన చేసి ఆ నివేదన ఆ పూర్ణంబూరులు ఇంటిల్లిపాతికి కూడా పంచిపెట్టడం కానీ మీరు తినటం కానీ కుంకుమ ధారణ వల్ల మేలు కలుగుతుంది. సింహరాశి వారి సంతాన వృద్ధి, వ్యాపారంలో లాభాలు, ఆరోగ్య లాభం. శమీ పూజ చేయించుకోండి. ఇవాళ శమీ వృక్ష పూజ చేయడం, రాజరాజేశ్వరి అవతార శాంతమూర్తిగా ఉన్న అమ్మవారిని దర్శించి కుంకుమను ధరించడం వల్ల మేలు కలిగే అవకాశాలు. తదుపరి కన్యారాశి. విశేష లాభాలు, దైవ కార్యాల్లో పాల్గొనుట, ఆనందము. చిన్న చిన్న దానాలు, సువాసిని పూజ, కుంకుమ ధారణ, మహిళలకు తాంబూలం సమర్పించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. అధికార ప్రాప్తి, కుటుంబ ఆనందం, అలాగే బదిలీలు ఉండే అవకాశాలు, ప్రమోషన్ మీద బదిలీకి అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయ దర్శనము, స్మరణ, స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. శుభకార్యాల్లో పాల్గొనుట, కార్యజయము, అలాగే తాంబూల దానం. సుమంగళికి ఎవరికైనా మీరు తాంబూలం ఇవ్వడం కానీ, సుమంగళిల ద్వారా మీరు తాంబూలం పుచ్చుకోవడం కానీ, బొట్టు పెట్టడం, బొట్టు పెట్టించుకోవడం. విశేషంగా ఇంట్లో కుంకుమ పూజ చేసుకోండి. ఇంట్లో అమ్మవారికి విశేష ఆరాధన చేయండి. విశేష ఫలితాలు పొందండి. ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనవృద్ధి, అనుకోని మార్పులు, కుటుంబ ఆనందం, దేవాలయ దర్శనాలు, అలాగే ఈరోజు చిన్న చిన్న అన్నదానం, ప్రసాదాలు కానీ, ఫలాలు కానీ, మహిళలకు కానీ, అన్నార్తులకి అన్నదానం కానీ చేయడం వల్ల మేలు కలుగుతుంది మీకు. మకర రాశి వారి గృహలాభం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, అధిక ఖర్చులు, నవదుర్గాదేవి ఆరాధన, రాజరాజేశ్వరి ఆలయ దర్శనం, స్మరణ, ఆ అవతార రూపంలో అమ్మవారు దర్శించని మేలు కలుగుతుంది. కుంభరాశి. ఇష్టమైన ప్రదేశాలకు బదిలీలు, ప్రమోషన్లు, ధన సమృద్ధి, ఆనందం. శక్తి దుర్గగా, వనదుర్గగా, రాజరాజేశ్వరిగా ఉన్న అమ్మవారిని నవదుర్గాదేవి ఆరాధన, ఇంట్లో కుంకుమార్చన, చలివిడి పానకము నివేదన చేయండి. ఎర్రటి ఫలాలు, మహానైవేద్యం పూర్ణంబురులతో నివేదన చేయండి. ఈరోజు చాలా సత్ఫలితాలు పొందండి. మీనరాశి వారి గృహంలో శుభకార్యాలు, నూతనమైన వస్త్రలాభాలు ఉన్నాయి. శమీ పూజ చేసుకోండి. అలాగే అమ్మవారి ఆలయం చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఎర్రటి ఫలాలు, వస్త్రాలు, గాజులు కూడా అమ్మవారు సమర్పించడం, లేదా సుమంగళి ముత్తైదులు సమర్పించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి దశమి గురువారం, విజయదశమి. ఈరోజు విశేషం ఏమిటంటే సంవత్సరంలో ఒక ముహూర్తం ఉంటుంది. ఏ దోషాలు లేని ముహూర్తం ఒకటే ఒకటి ఉంటుంది. దాన్నే విజయ ముహూర్తము అంటారు. సంవత్సరానికి ఒక్కటే వస్తుంది. అది ఈ వేళ వచ్చింది. విజయ ముహూర్తం అంటారు. దీని మధ్యాహ్నం 1:50 నుండి 2:36 1:50 నుండి
2 గంటల 36 నిమిషాల వరకు విజయ ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలో ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా పెద్ద పెద్ద పనులు అనుకుంటే ఒక తెల్ల కాగితాన్ని పసుపు కుంకుమ బొట్టి పెట్టి ఈవేళ చేయాలనుకుంటున్నానని చెప్పి అనుకుని చక్కగా మీరు ఆ విజయ ముహూర్త సమయంలో ఏదో ఒక పని ప్రారంభించండి. ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని పెద్దలు చెప్పారు మనకి. ఆ ముహూర్తం సంవత్సరానికి ఒక్కటే ఉంటుంది. ఈ ముహూర్తంలో ఏ పని చేసినా విజయమే అన్నమాట. అందుకే విజయ ముహూర్తం అన్నారు. అలాగే భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా భక్తివన్ తరపున నా తరపున కూడా విజయదశమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. మీరందరూ కూడా విజయాన్ని పొందాలని, మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుమంగళీలుగా సౌభాగ్యంతో అందరూ కూడా తొలతూగుతూ ఉండాలని, ఐశ్వర్యంతో అది కూడా ఉండాలని, భక్తి జ్ఞానాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మవారు రాజరాజేశ్వరి శాంత స్వరూపంగా ఉన్నారు. తిరుమలలో కూడా స్వామివారి శ్రవణ నక్షత్రంతో ఈ రోజుతోటి స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. వెంకటనాథుని కూడా దర్శించండి. స్వామి అనుగ్రహాన్ని అందరూ పొందండి.